నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో విచిత్రమైన సన్నివేశాలు బయటకు వస్తున్నాయి. ఇది కాకుండా ప్రకాష్ రాజ్కి మేబీ నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారేమో అన్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వెనకమాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ జగన్ వాళ్ళు ఉన్నారా అని అనుమానాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రశ్న రావణ్ని అతని ఫోన్లో ఏ వీడియో రిలీజ్ అయినా ఆఖరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆడియో మీకు ఒకసారి వేసి చూపిస్తాం, వినండి. రేయండి ఇక్కడ. సార్ అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా ఓకే సార్. అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. సో ఈ కాన్వర్జేషన్ విన్నాక ప్రతి ఒక్క ట్వీట్ ని, ప్రతి ఒక్క లైన్ ని ప్రాపర్ గా కరెక్ట్ చేసి ఎడిట్ చేసి వీళ్ళు జనాల్లోకి వదులుతున్నారు. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. సో ప్రశ్న రావణ్ ఫోన్లో మావోయిస్ట్ భావజాలం కలిగిన మెటీరియల్ దొరికిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇది కాకుండా ప్రకాష్ రాజ్ ప్రతి విషయంలోనూ రావణ్ని సమర్థిస్తా ముందుకొస్తున్నాడు. సో ప్రకాష్ రాజ్ మేబీ ఈ టీంలో ఉన్నాడని చెప్పి అతని పైన కూడా నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ రోజు ఏపీ పోలీసు ముందుకెళ్ళబోతున్నారు. ఇతని పైన దేశద్రోహం కేసు అయితే నమోదైంది రావణ్ పైన, కానీ ప్రకాష్ రాజ్ పాత్ర అనేది ఇంకా బయటకు రాలేదు. ప్రకాష్ రాజ్ పక్కన పెడితే రావణ్ పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ అవరండి, టీం అవరండి, ప్రశ్న టీం అందరూ పరారులో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పోలీసులు ఈరోజు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఏలూరు క్రైస్తవ మహాసభ ఏదైతే పెట్టారో, దళిత క్రైస్తవ మహాసభ, ఆ సభలో కూడా వీళ్ళకి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ వచ్చింది. ఆ స్క్రిప్ట్నే చదివి ఈరోజు హయ్యర్ పొజిషన్స్లో ఉన్న ఏపీ గవర్నమెంట్లో సీఎం నవనిండి, డిప్యూటీ సీఎం నవనిండి, ఆఖరికి డిప్యూటీ స్పీకర్ నవనిండి, వీళ్ళందరినీ ఇలా ఖండించాలి అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, మావోయిస్ట్ భావజాలను తీసుకెళ్లాలి, జనాల్లోకి రెచ్చిపోయేటట్టు ప్రవర్తించాలి, ఆఖరికి హిందువుల పైన దాడి క్లియర్గా వీళ్ళు చేస్తున్నారని బ్యాక్ అండ్ స్క్రిప్ట్ వీళ్ళకు ఉందని ఈరోజు మనకి అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ ప్రతిరోజు ప్రతి గంట రావణ్ గురించి డీటెయిల్స్ మాట్లాడుతూనే ఉంటాడు. నిన్న మనం చూసుకుంటే రావణ్ ఒక వీడియో లీక్ అయింది. అది ఏఐ అని అంటున్నారు వాళ్ళ వైఫ్, బట్ వీ నెవర్ నో అది ఏఐ ఒరిజినల్ ఎవరికి తెలియదు. కానీ అతను రాసలీలల వీడియోలు మాత్రం తెగకు బయటకు వస్తున్నాయి. ఇదే రాసలీలల వీడియో రావణ్ గురించి బయటకు వస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. అదే రాసలీలల వీడియో కనీసం ఒక కార్యకర్తది బయటకు వస్తే మాత్రం ఏకేకి పెడతారు. రావణ్ ఏమంత పెద్ద గొప్ప, ఈరోజు వైసీపీ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడరు. రావణ్ మావోయిస్టిక్ భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ హిడ్మాని వాళ్ళ ప్రసంగాల్ని జనాల ముందుకు తీసుకొస్తూ ఇలా చేస్తుంటే దేశద్రోహం కేసు పెడితే వీళ్ళందరికీ ఏంటి ఇంత దోల? ఇది ఎవరికి అర్థం కాని విషయమా? ఇన్ బిట్వీన్ లైన్స్ చదువుతుంటే ప్రతి ఒక్కరికి సుగాలి ప్రీతి అవనండి, ప్రశ్న రావణ్ అవనండి, లేకపోతే ఇక్కడ క్లియర్గా ప్రకాష్ రాజ్ అవనండి, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్తో స్టార్ట్ అయింది రభస. 2 రాష్ట్రాల మధ్యలో పెడదామని చూశారు. తర్వాత మత కల్లోలను చిచ్చు పెడదామని జడా శ్రవణ్ చేసిన వేదిక మీద ప్రాపర్ స్క్రిప్ట్ డ్రామాని నడిపించాడు ఇక్కడ ప్రశ్న రావణ్ ఫోను పోలీసుల దగ్గర ఉంటే ప్రకాష్ రాజ్కి ఎక్కువ బెంగా ఉంది. ఆయన ఫోన్ మీ దగ్గర ఉంటుంది, ఇంకెన్ని విషయాలు బయట పెడతారయ్యా? పోలీసులు ఎంత తర్వాత డెఫినెట్లీ బయటకు వస్తాయి. ఇతనేమంటాడు, నా ఆడియో లీక్ చేసింది ఎవరంట. ఏమో ఎవరు లీక్ చేశారో ఎవరికి తెలీదు. జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. కానీ నీ ఆడియోలో నువ్వు కరెక్ట్ చేసుకుంటుంది, వీళ్ళందరితో కలిసి ఉంది, మాట్లాడింది, మీ వెనకమాల ఉంది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీయా? చెప్పండి. ఈ రోజు దాకా ఎవరి పైన ఇలాంటి అక్రమ వీడియోలు, రాసలీలల వీడియోలు బయటకు వస్తే కామ్గా ఊరుకునేదా వైసీపీ? ఈరోజు ఎందుకు కామ్గా ఉంది? ప్రతిదానికి ప్రకాష్ రాజ్ తీసి పిడికెడు మట్టి తీసి సీరియస్గా పవన్ కళ్యాణ్ పైన కొట్టడం, ఏపీ ప్రభుత్వం మీద కొట్టడం, జస్ట్ ఆస్కింగ్ పేరుతో రెచ్చిపోతున్న ప్రకాష్ రాజ్కి ఎన్ని ఓటర్ ఐడీలు ఉన్నాయి? నీతులు మాట్లాడే ముందు బుద్ధి కూడా సరి చేసుకోవాలకొచ్చు. ఇష్టం వచ్చినట్టు వాగితే అస్సలు లెంపకాయలు వేయలేని ఎవరు లేకుండా లేరు ఈ దేశంలో. రాముడు గురించి, దాని తర్వాత లక్ష్మణ్ గురించి లక్కీ అనుకుంటూ వాళ్ళు ఏదో దొంగలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. అతను ఎవరో పట్టించుకోవాలి. ఆ రోజు కూడా జనాలు తిరిగి కొట్టారు అంతే. దాని తర్వాత 3 ఓటర్ ఐడీలు పెట్టుకుని నిస్సిగ్గుగా తిరుగుతున్న ఒక మేధావి, ఒక బేస్ స్టోన్ వేసుకుని, నేను ఒక ఇంటెలిజెంట్ ఫెలోని, నేను మాట్లాడితే రాష్ట్రం అంతటా వింటారు, నాకు ఒక సెపరేట్ క్లౌట్ ఉందని రెచ్చిపోతున్న ఒక బుద్ధి లేని వ్యక్తి
నా దృష్టిలో ప్రకాష్ రాజ్ లిటరల్లీ మైండ్లెస్ ఫెలో. వాంటెడ్లీ కాన్కాక్టెడ్గా ఒక పదవి నుంచి దింపేయాలి, ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అని ఏ మతం మీద నమ్మకం లేని ఇలాంటి వాళ్ళు కూర్చుని చేసే వ్యధవేషాలు ఈరోజు రాష్ట్రంలో బట్టబయలు అవబోతున్నాయి. ప్రకాష్ రాజ్కి నిజంగానే ఏమండి ప్రశ్న రావనే దొరికాడు అతను ట్వీట్లు ఎడిట్ చేయడానికి. అతను రాసల వీడియోలు బయటకు వస్తే ఏదో ఇతను వచ్చినట్టు బాధపడతాడేంటి? వీళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో బయట చూడకూడదా? చూస్తే నీకేంటంత దోల? ఇది కాకుండా వైసీపీ వాళ్ళ నుంచి అంబటి రాంబాబు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఏంటండి ఇది ఇలా చేస్తారేంటండి అంట. ఏం రాంబాబు, రావణ్ చేసిన వ్యాఖ్యలు వినలేదా? సమర్థనీయంగా ఉన్నాయా? నువ్వు తీసుకొచ్చి నేను కంప్లైంట్లు ఇచ్చాను, వాళ్ళపైన రిజిస్టర్ చేయలేదు, కానీ రావణ్ పైన పెట్టింది దేశద్రోహం కేసు. ఈరోజు దాకా దేశద్రోహుల్లాగా ఎవరు మిగల్లా. సో వైసీపీ తెగ సపోర్ట్ ఇస్తుంది. సుగాలి ప్రీతి వెనకమాలు కూడా ఇదే పార్టీ ఉందని అనుమానాలు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఈరోజు మొత్తం మీదకి ఒక కాన్కాక్టెడ్ డ్రామాగా నడిపిన ఈ ప్రశ్న రావణ్ అవనిండి, లేకపోతే ప్రకాష్ రాజ్ అవనిండి, లేకపోతే జడా శ్రవణ్ కుమార్ అవనిండి, వీళ్ళందరూ రెచ్చిపోయి చేసిన ప్రసంగాలకి మొత్తం కోసాలు కదులుతున్నాయి. ఎవరు మాకు ఏ సంబంధం లేదని పారిపోయినా లాక్కొచ్చి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రకాష్ రాజ్కి మాత్రం నోటీసులు జారీ అవుతున్నాయి న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. ప్రతి సెకండ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. ప్రకాష్ రాజ్కి ఎండ్ కార్డ్ అయ్యింది. ఈ రాష్ట్రం బాగుపడదు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో నల్లిలాగా నక్కి కూర్చుని బెదవేషాలు వేస్తే బాగుపడదు. మన ఇంట్లో పందికొక్కు వచ్చిందంటే దాన్ని తరిగి కొట్టడానికి ఇంటిలో 10 పార్టిసిపేట్ చేయమా? పందికొక్కే కదా నాయనకమాలు పడతారేంటి ఇంతమంది అన్నట్టు, నాయనకమాలు 500 మంది పోలీసులు పెట్టారేంటి అని చెప్పి అవుతున్నాడు రావణ్. తరిమి కొడతారు. నీపైనే పోలీసులు అందరూ ఫోకస్ చేయాలి. సుగాలి ప్రీతి గురించి అతను నిన్న మాట్లాడితే ఇవాళ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి డిప్యూటీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చేస్తుంది. చీటింగ్ కేస్. ఆమె నుంచోబోతుంది ఇతని పక్కన. అర్థం కాదా? జస్ట్ ఆస్కింగ్. ఈ ప్రకాష్ రాజ్కి దోల తీరితే తప్ప రాష్ట్రం సగం బాగుపడదు. ఇది నా ప్రగాఢ విశ్వాసం. మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. ఒక ఓటు హక్కు వినియోగించుకోవడం రాని వాడికి 3 ఓటు హక్కులు పెట్టుకుని దుర్వినియోగపరుస్తూ అసలు మన హిందువుల పైన దాడి చేస్తూ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రిలీజియన్ దాడి చేసిన వాళ్ళని మక్కెలు ఎరగదీయాలి. ఒకసారి డీసెన్సీ, డిగ్నిటీ అన్నది ఉండాలి. పెయిడ్ బ్యాచ్ లాగా బతుకుండాలి తప్ప రెచ్చిపోకూడదు. సో మీ ఒపీనియన్ ఏంటో దీనిపైన ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.